ఇది జనరల్ విజిట్. ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి మండల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇన్స్పెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మండల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నర్సరీస్ ఏ విధంగా మెయింటైన్ అవుతున్నాయి, తర్వాత స్కూల్ వర్క్స్, స్కూల్ ఎమర్జెన్సీ అమ్మాదర్శ పాఠశాల స్కూల్ వర్క్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి, కంప్లీట్ కాని వాటికి రీజన్స్ ఏంటి, ఎప్పటిలోగా కంప్లీట్ అయింది అనే దానికి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్, మనకు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ప్లాంటేషన్ కూడా నర్సరీ సిద్ధంగా ఉన్నది. తర్వాత ఫిట్టింగ్ అనేది కూడా వర్షాలు పడిన తర్వాత స్టార్ట్ అయింది. మన ప్రిపేర్నెస్ ఎట్లా ఉందనేది ఒకటి. రెండోది స్కూల్ యూనిఫామ్ ఒక జత ముందుగానైతే ఒక జత స్టిచ్చింగ్ అయిపోయింది, అన్ని స్కూల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది కూడా స్కూల్స్కి వెళ్ళి స్కూల్ రిపేర్స్ ప్లస్ యూనిఫామ్స్ కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే కూడా జరుగుతుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా మిషన్ భగీరథ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతమందికి కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకెవరన్నా అన్కవర్డ్ వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా సర్వే జరుగుతుంది. తర్వాత కాంపోస్ట్ యార్డ్స్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి, డంపింగ్ యార్డ్స్, అదేవిధంగా మనకు వైకుంఠ ధామాలు అక్కడ కూడా వస్తువులు ఎట్లా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి. సార్ ఇప్పుడు బీబీపేటకు వచ్చి మన కాలేజీ విషయంలో కొద్దిగా చాలామంది మన ఫెయిల్ అయిన విషయాలు జరిగినాయి. దాని మీద మీ స్పందన ఏమైనా ఉందా సార్? నాకు ఐడియా లేదు వాస్తవంగా. క్వశ్చన్ మళ్ళీ అడగండి క్లియర్గా. మనకు జూనియర్ కాలేజీలో ఎక్కువ మంది ఫెయిల్